నీళ్లున్నా ఇవ్వలేని దుస్థితి, కరెంటున్నా సరఫరా చేయలేని పరిస్థితి రాష్ట్రంలో నెలకొందని, కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం చెందిందని ఎంపీ అభ్యర్థి పి వెంకటరామరెడ్డి పేర్కొన్నారు. జగదేవ్పూర్లో పీర్లపల్లి మాజీ సర్పంచ్ అంకెల యాదరెడ్డి ఏర్పాటు చేసిన రుద్ర ట్రేడర్స్ షాప్ ను ఎమ్మెల్సీ డాక్టర్ వండేరు యాదవ్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, లక్ష్యం యువతి యువకులకు తీర్చిదిద్దడం కోసమే గెలిచిన నెల రోజుల్లో 100 కోట్ల రూపాయలతో ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ప్రతి నియోజకవర్గంలో ఒక ఫంక్షన్ హాల్ నిర్మించి నిరుపేదలకు ఉచితంగా అందిస్తామన్నారు. మాజీ సీఎం కేసీఆర్ కి ఇచ్చిన మెజారిటీ తనకు ఇవ్వాలని కోరారు. ప్రతి ఒక్కరూ కేసీఆర్ లా గడప గడపకు వెళ్లి బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను, కాంగ్రెస్ వైఫల్యాలను వివరించాలని కోరారు. మీ అందరి ఆదరణతో మీతో పాటు ఇన్ని సంవత్సరాలు పనిచేసే అదృష్టం ఇచ్చిండ్రు, మీరు ఆదరించిండ్రు. దానివల్ల నేను ఇవాళ మీ అందరి గుండెల్లో నేను ఉన్నాను కాబట్టి, ప్రతి ఇంట్లో నేను కుటుంబ సభ్యులా నన్ను గుర్తించింది కాబట్టి, మరి ఇవాళ నన్ను బీఆర్ఎస్ పార్టీ నాకు టికెట్ ఇచ్చి ఇవాళ ఎంపీ అభ్యర్థిగా నిల్చోబెట్టారు. మరి ఎంపీ అభ్యర్థిగా నేను నిల్చోబెట్టినప్పుడు మీ అందరి ఆదరణ ఉందనే నేను ఇవాళ ముందుకు వచ్చి మీ అందరినీ కూడా ఇవాళ ఓట్లు అభ్యర్థిస్తున్నాను. మరి మీరు ఆశీర్వదించండి. ఆ రోజు కలెక్టర్గా మీ సేవలో ఉన్న ప్రజాప్రతినిధుల ద్వారా మీరు కలెక్టర్గా నన్ను దగ్గరికి వచ్చింది. మరి నేను ఇవాళ చట్టసభలో మీతో ఎన్నిక కాబట్టి నేను చట్టసభలో వెళ్ళినప్పుడు మరి ఒక కలెక్టర్ చట్టసభలో వెళ్తే ఏ విధంగా ఉంటుంది అనేది మీ అందరికీ తెలుసు. మరి ఆ రోజు కలెక్టర్గా నేను సమస్యలు పరిష్కరించే అవకాశం నాకు దక్కింది. మరి ఈరోజు చట్టసభలో ఎంపీగా ఉన్నప్పుడు కలెక్టర్ చేసే పనులు, ఎంపీగా మళ్ళీ నేను చేసే పనులు కూడా రెండు చేసే అదృష్టం నాకు ఈ భగవంతుడు ఒక అధికారి నుంచి ఒక ఎంపీగా పంపే తరుణంలో నాకు ఇవాళ మీ అందరి ఆదరణ నాకు ఇచ్చింది. అందుకొరకు మీ అందరిని కూడా నేను ప్రార్థిస్తా ఉన్నా, విశ్వసించండి. ప్రజల మనిషిగా, ప్రజల కలెక్టర్గా నేను మీతో పాటు పనిచేసిన ఈ ప్రాంతంలో ఈ ప్రతి రోడ్డు, ప్రతి వీధి నేను తిరిగిన వ్యక్తి. ఎన్నోసార్లు మీ ఎమ్మటి తిరిగా, ఎన్నోసార్లు మీకు అందుబాటులో ఉన్నా, ఎన్నో సమస్యలు మీ ప్రజాప్రతినిధులు, ప్రజలు, అధికారులను కలిసి సమిష్టిగా మనం పరిశీలించుకున్నాం, సమాధానం చెప్తున్నాం. మరి ఈరోజు ఎంపీగా కూడా మీ ఎమ్మడి ఉంటా. కలెక్టర్ ఆఫీసుల పని అయినా, ఆర్డీఓ ఆఫీసుల పని అయినా, తహసీల్దార్ దగ్గర పని అయినా తక్షణం మీ పనులు చేయడానికి మీ ఎంబడి ఉండి, నేను కలెక్టర్గా ఏ సీట్లో కూర్చున్నానో ఇప్పుడున్న కలెక్టర్ దగ్గరికి ఎంపీగా మీ ఎంబడి ఉండి మీ కారులో వచ్చి మిమ్మల్ని తీసుకుపోయి మీ సమస్యలు పరిష్కరించడానికి మీ ఎంబడి ఎప్పటికీ వేరువేరులో ఉంటాయని చెప్పి నేను ఇవాళ ప్రామిస్ చేసి ప్రమాణం చేసి చెప్తాను. దయచేసి నన్ను ఎన్నుకోండి. ఇవాళ గౌరవ కేసీఆర్ గారికి ఏదైతే మెజార్టీ ఇచ్చిండ్రో ఆ మెజార్టీ నాకు మీరు ఇచ్చినట్టయితే జగదేవ్పూర్ ప్రాంత వాసులు, మండల వాసులు ఖచ్చితంగా మీ ఎంబడి మీ సేవలో ఉన్నారు. మరి ఆ సేవా కార్యక్రమాలు చేయడానికి నాకు మనల్ని సమర్థించి మీరందరూ కూడా కారు గుర్తు కొట్టేసి నన్ను చట్టసభలకు పంపి మీ సేవలో ఉంచుకునే విధంగా ఉంటానని చెప్పి మీ అందరినీ కూడా పేరున వేడుకుంటూ నేను ముగిస్తాను.